శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, నవంబర్ నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు యోగిస్తాయి. సహచరుల సహాయ సహకారాల వల్ల మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. పనిచేసే చోట బాస్ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే మిథున రాశి వాళ్ళకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వ్యాపార పరంగా ఊహించిన దానికంటే నవంబర్ నెలలో రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుందని చెప్పుకోవాలి. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఏ పనినైనా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనాలని చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాభిప్రాయాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శన చేయటం, దీనివల్ల మానసిక ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో సంతాన ప్రాప్తి గురించి ఒక శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గుప్త శత్రువులు, రహస్య శత్రువులు నవంబర్ నెలలో నశించిపోతారని చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. దాంపత్యంలో విభేదాలు సమసిపోతాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ సమస్యలన్నిటికీ ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుందని చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నవంబర్ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 6, 7, 12, 17, 24, 25, 26. ఈ ముఖ్యమైన తేదీల్లో అన్ని పనులు చేసుకోండి, లాభాలు కలుగుతాయి. అలాగే నవంబర్ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 2, 3, 10, 14, 19, 20, 29, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అష్టమ శని సంచారం ఉంది కాబట్టి ప్రధానంగా శనివారాలు ఈ నెలలో వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి. వెంకటేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. నవంబర్ నెల చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఆ అష్టమ శని ప్రభావం నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి. ఇవి నవంబర్ నెలలో ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాన్ని బట్టి జపించుకోవాల్సిన మంత్రాన్ని, చేయాల్సిన పరిహారాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి పరిపూర్ణమైనటువంటి సమాచారము, దానికి తగ్గట్లుగా పరిహారాలు, దానికి తగ్గట్లుగా దేవాలయ దర్శనాలు, దానాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.